హలో పీపుల్, వెల్కమ్ టు కోసిస్టర్స్ వ్లాగ్స్. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఒక మంచి వీడియోతో వచ్చేసాం. టిఫిన్స్లో బెస్ట్ అండ్ వర్స్ట్ చెప్పమంటే మీరే చెప్తారో కామెంట్స్లో చెప్పండి. నేనైతే బెస్ట్ అయితే పెసరట్ చెప్తాను, వర్స్ట్ అయితే ఉప్మా చెప్తాను. కానీ ఈ రెండు కలుపుకొని తింటే అమేజింగ్ టిఫిన్ అసలు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వచ్చేస్తే 1 కప్ గ్రీన్ గ్రామ్ వేసుకోవాలి, 1/4 కప్ బియ్యం వేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. తర్వాత కొంచెం మెంతులు వేసుకొని బాగా వాష్ చేసేసుకొని నైట్ అంతా సోక్ చేసుకోవాలి. తర్వాత మార్నింగ్ మిక్సర్ జార్లోకి యాడ్ చేసేసుకొని మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అల్లం, సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. టెక్స్చర్ ఇలా ఉంటే పెసరట్ బాగా వస్తుంది. ఇది కాసేపు పక్కన పెట్టేసుకొని ఉప్మాకి రెడీ చేసుకుందాం. 1 కప్ ఉప్మా రవ్వ తీసుకొని బాగా వేయించేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత వేరే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, క్యాష్యూస్ వేసుకోండి. అవి బాగా వేపుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని కొంచెం అల్లం వేసుకోండి, కరివేపాకు కూడా. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ మరి ఫుల్గా వేపుకుండా లైట్గా ఇలా వేపుకుంటే చాలా. తర్వాత 1 టొమాటో తీసుకొని అది కూడా యాడ్ చేసుకొని స్కిన్ సెపరేట్ అయిపోయిన తర్వాత వాటర్ 2 కప్స్ వేసుకోండి. 1 కప్ ఉప్మా రవ్వకి 2 కప్స్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. వాటర్ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఉప్మా రవ్వ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకుంటే ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ ఉప్మా పెసరట్లోకి కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీ చేసింది అక్క. ఒక్కసారి ఎలా చేసిందో చూసేద్దాం మనం కూడా. ఆ టేస్ట్ భలే ఉంటుంది. ఒకసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. వేయించుకున్న పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ పుట్నాలు, 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి, గ్రీన్ చిల్లీస్, సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. పచ్చి కొబ్బరి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది, ఎండు కొబ్బరి అయినా ఓకే, పర్వాలేదు. తర్వాత వేరే దాంట్లోకి యాడ్ చేసేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. తాలింపు పెట్టుకోకపోయినా కూడా టేస్ట్ అదిరిపోతుంది, కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం తాలింపు పెట్టుకుంటాం. మీరు కావాలంటే పెట్టుకోవచ్చు. పెసరట్ పిండి ఉంది కదా, దాంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పిండి రెడీ అయిపోతుంది. తర్వాత దోశ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దోశ బ్యాటర్ స్ప్రెడ్ చేసేసుకోవడమే. తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకొని 2 సైడ్స్ రోస్ట్ చేసేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మీకు కావాలనుకుంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు, ఇందులో టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనం ఉప్మా పెసరట్ చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఆనియన్స్ పైన వేసుకొని కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర చల్లేసుకొని తర్వాత ఉప్మా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోండి. 1 సైడ్ తిప్పేసుకుంటే ఉప్మా పెసరట్ రెడీ అయిపోయింది. ఇందులోకి కొబ్బరి చట్నీ రెడీ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసుకోండి. పికిల్ అయినా కూడా అద్భుతంగా ఉంటుంది, నోటికి సూపర్గా ఉంటుంది టేస్ట్. రోజు తినే టిఫిన్స్ అన్ని బోర్ కొట్టేస్తుంటే ఒకసారి ఇలా కూడా ట్రై చేసేయండి, బాగుంటుంది, మీకు నచ్చుతుంది. కంపల్సరీ ట్రై చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ కో సిస్టర్స్ వ్లాగ్స్.